భారతావనికి కావలసినది ఆధునికీకరణే తప్ప పాశ్చాత్య పోకడలు కాదని నరేంద్ర మోడీ అన్నారు. వ్యతిరేక భావజాలం, నిరాశను వీడితే ఈ ప్రపంచంలోని అన్నీ సుసాధ్యమేనని యువతకు దిశానిర్దేశం చేశారు. పుణే కళాశాల కార్యక్రమంలో పాల్గొన్న మోడీ యువ భారత్ ఫ్యాషన్ షోతో పాటు దేశాభివృద్ధిపైన తీవ్రంగా ఆలోచిస్తుందని గుర్తు చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వందలాది యువకులు ఈ దేశ అభ్యున్నతి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ దేశం కోసం ఏదో చేయాలన్న తపన పౌరుల్లో ఉందన్నారు. పూణేలోని ఫెర్గూసన్ కళాశాల కార్యక్రమంలో పాల్గొన్న మోడీ 100 ఏళ్ల నాటి కళాశాలకు రావడం తన పూర్వజనం సుకృతమన్నారు. సామాజిక మీడియాలో వందలాది యువకులతో మాట్లాడుతున్నానని, తన ప్రసంగాలు మెరుగ్గా ఉండటానికి వారి అమూల్యమైన సూచనలే కారణమన్నారు. నిరాశ, వ్యతిరేక భావజాలాన్ని యువత అధిగమించినప్పుడు భారత పురోగతి మరింత పరిడవిల్లుతోందని విద్యార్థులకు సూచించారు. कभी कभी चर्चा होती है कि भाई देश के नौजवान, देश की स्थिति क्या चलता होगा. इन 2,500 और देश के हर कोने में से है, और एक मैं समान शत्रु भाव देखता हूं, उसमें एक तंतु देखता हूं. अगर मैं समान, तो समान तंतु ये नजर आता है कि ये सब के सब देश की हर घटना से बहुत ही कंसर्न है. हम जो मानते हैं कि नहीं हमारे नौजवानों को परवाह नहीं, वो तो बस जींस का पैंट पहनना और लंबे बाल रखना यही उनका काम, ऐसा नहीं है. वे सोचते हैं, वे कुछ करना चाहते हैं, वे कुछ कहना चाहते हैं. విద్యా వ్యవస్థ ప్రముఖ వ్యాపారంగా తయారైందన్న మోడీ సంపాదనే లక్ష్యంగా మనుషులు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1835లోనే పశ్చిమ బెంగాల్ 100% అక్షరాస్యత శాతం సాధించిందన్నారు. నారాయణ గురుస్వామి 100 ఏళ్ల క్రితం వేసిన బీజాల కారణంగా కేరళ అత్యధిక అక్షరాస్యత శాతంతో దేశంలో అగ్రప్రధానం నిలిచిందన్నారు. భారతదేశానికి కావాల్సింది ఆధునికీకరణే తప్ప పాశ్చాత్య పోకడలు కాదని యువతకు నిర్దేశించారు. 65% से अधिक जनसंख्या 35 से कम आयु की हो, वो युवा देश दुनिया को क्या कुछ नहीं दे सकता है, दुनिया के लिए क्या कुछ नहीं कर सकता है. एक प्रकार से न सिर्फ हिंदुस्तान की समस्याएं, विश्व की समस्याओं के समाधान के लिए भी ये युवा शक्ति काम आ सकती है. విద్యాలయం నుంచి విశ్వశాంతి స్థాపన కోసం యువత ఆలోచించాలని మోడీ సూచించారు. జనాభాలో 65% ఉన్న యువ భారత్ తలుచుకుంటే సాధించలేనిది ఏముందని మోడీ ప్రశ్నించారు.